నమస్తే అండి. నేను ఈరోజు గంగవాయిల్ కూర ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఇది చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. మీరు ట్రై చేయండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ గంగవాయిల్ కూరను బాగా కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కడిగి పెట్టుకొని సన్నగా కట్ చేసుకొని 2 ముక్కలు చేసుకొని వేసుకొని కొంచెం సేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ మగ్గిన తర్వాత ఈ గంగవాయిల్ కడిగి పెట్టుకున్న గంగవాయిల్ కూరను వేయాలి. వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకొని మగ్గనివ్వాలి. ఈ గంగవాయిల్ కూర అన్ని కూరలాగానే పప్పులో వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడు పప్పులో వేస్తాము. ఇలా చేసి ట్రై చేస్తే ఎలా ఉంటుందో అని నేను ఇప్పుడు చేసి చూపించాలని అనుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంది. ఇది కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి, బాగా ఉడకనివ్వాలి. ఇది కళ్ళకు చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. 2-3 టమాటాలు కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం చింతపండు రసం పోసుకోవాలి. పుల్లగా ఉంటుంది కాబట్టి చట్నీలన్నీ ఏ చట్నీ అయినా కొంచెం పుల్లగా ఉండి కొంచెం కారం పుల్లగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి చింతపండు తప్పకుండా వేయాలి. ఇది బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ చట్నీలలో ఈ నువ్వుల పొడి వేస్తే చాలా బాగుంటుంది. నువ్వులు పెనం పైన కొంచెం వేగనిచ్చుకొని చల్లారనిచ్చి ఇది ఉడికిందా లేదా చూసుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం కరివేపాకు పొడి, మునగాకు పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఈ పొడులన్నీ నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటా. ఇట్లాంటి చట్నీలు చేసినప్పుడు ఈ పొడులన్నీ కూరలలో కానీ ఇవన్నీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చల్లారిన తర్వాత సరిపడినంత ఉప్పు, 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఆకుకూరలలో కొంచెం తక్కువనే వేసుకోవాలి. తర్వాత సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ నువ్వులు మిక్సీ చేసుకొని అదే మిక్సీ జార్లో ఈ గంగవాయిల్ కూరను వేసి బరకగా మిక్సీ చేసుకోవాలి. ఈ చట్నీ రెడీ. ఇది చాలా బాగుంటుంది. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.